హాయ్ అండి, ఈరోజు కొబ్బరి చట్నీ చేసే విధానం చూపిస్తాను. మా స్టైల్లో రండి. కొబ్బరి ముక్కలు 1 కప్పు, వేపిన శనగపప్పు 1 కప్పు, పలుకులు 1 కప్పు, మిరపకాయలు, 1 ఇంచి చింతపండు, 6 ఎల్లుల్లిపాయ రెబ్బలు, 1 ఇంచి అల్లం ముక్క, జీలకర్ర 1 స్పూను, తగినంత సాల్ట్, నూనె తగినంత, 2 ఎండుమిరపకాయలు పోపులకి ఇవి, 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, ఎల్లుల్లిపాయ రెబ్బలు 1 5, జీలకర్ర 1 అర స్పూను. చేసే ప్రాసెస్ చూపిస్తాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పలుకులు వేసుకుందాం. ఇదండి పలుకులు నేను పొట్టు తీయట్లేదు, ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు కూడా అంటే ముక్కలు కోసుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయ కోసుకోకపోతే పేలుతాయి కదండి ఆయిల్లో వేసినప్పుడు, అలా కోసి వేసుకుంటే మంచిదండి. ఇవ్వనండి పలుకులు మిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం జార్లోకి వేసుకుందాం. ఇదిగోనండి ఈ నూనె మనకి పోపుకి సరిపోతుంది. ఇవ్వనండి తీసాను. పచ్చడి రుబ్బేసుకున్నాక పోపు పెట్టుకుందాం. ఇప్పుడైతే చల్లారిపోయిందండి. కొబ్బరి ముక్కలు, పుట్నాలు, వేపిన శనగపప్పు, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, చింతపండు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని రుబ్బేసుకుందాం. ఇది మిక్సీ చేసుకొని ఇదిగోనండి పచ్చడి ఇలా రుబ్బుకున్నాను. అన్నీ సరిపోయాయి నాకు, నేను వేసినవి. ఇప్పుడు పోపు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. కొంచెం వెల్లుల్లిపాయలు వేగితే పోపులు వేసేసుకుంటున్నానండి. తర్వాత కరివేపాకు, ఇవ్వండి పోపు వేసేసుకుందాం. పోపు వేసాక బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసు. ఇదిగోనండి రెడీ అయిపోయింది చట్నీ. నేను అట్టేసుకున్నాను. అట్టుకైనా ఇడ్లీకైనా చాలా బాగుంటుంది. కారపొడితో నంచుకొని తినొచ్చు, చట్నీతో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్ట్గా ఉంది. నాకు అన్నీ సరిపోయాయి. నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి. మీరు చేసుకొని నాకు కమెంట్ చేయండి. మరింకెన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.